ఎందుకంటే మేము ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దాం అనేసి అయితే వెళ్ళినాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే ఆఫీస్ నుండి ఆఫ్టర్నూన్, ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయింది, డాక్యుమెంటేషన్ కూడా అయిపోయింది, ఇంకా ప్రింటింగ్ తీసుకోవాలి. ఇంకా బయటికి అయితే ఆఫీస్ బస్ లోనే పోయినాం. పోగానే ప్రింటింగ్ షాప్ లో బుక్స్ ని ప్రింటింగ్ కి ఇచ్చి ఇంకా విశాల్ మార్ట్ కి అయితే పోయినాం. ఎందుకంటే మేము ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దాం అనేసి అయితే వెళ్ళినాం. ఫుల్ స్టాక్ ఉంది, ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి, కానీ ఏం తీసుకోలేదు, ఎందుకో తీసుకోవాలనిపించలేదు. ఇంకా ఏపీ కేరళ వాళ్ళకైతే విశాల్ మార్ట్ చూడంగానే ఫుల్ షాక్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే విశాల్ మార్ట్ అంటేనే ఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ మాల్ కదా. ఇంకా వాళ్ళైతే బాగానే షాపింగ్ చేసిర్రు. మేమైతే మళ్ళీ ఆఫీస్ బస్ లోనే రిటర్న్ వెళ్ళాలి, కానీ అది 7 వరకే ఉంటది. అందుకే ఇంకా టెంపుల్ లో ఆడేసినాం ఆ రోజు. మేము విశాల్ మార్ట్ నుండి బయటకు వెళ్ళేసరికి 6:45 అట్లా అయింది. దాంతో పాటు ఈ ట్రాఫిక్ ఇంకా ఇక మళ్ళీ ప్రింటింగ్ షాప్ కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే పానీపూరి తిన్నాం. అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. సిద్దిపేటలో మాత్రం సూపర్ ఉంటది. సిద్దిపేటతో కంపేర్ చేస్తే ఇక్కడ అస్సలు బాగాలేదు. మళ్ళీ కేక్ తిందామని అయితే వెళ్ళినాం. నేనైతే ఒక బయట తిన్నా అంతే. ఇంకా మా వాళ్ళకి ప్యాక్ చేసి తీసుకెళ్తున్నా, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది ఆ కేక్. ఇంకా అప్పటికే బస్ స్టార్ట్ అయింది. ఇంకా బస్ అంకుల్ అయితే కాల్ చేసి ఉండే, ఇంకా తొందర బస్ దగ్గరికి అయితే వెళ్ళినాం. మళ్ళీ ఎన్ఆర్ఎస్ లో దిగేసరికి ఫుల్ వర్షం. అసలు నా బుక్స్ అయితే మొత్తం తడిచిపోయినాయి. మా వాళ్ళకి ప్యాక్ చేసిన కేక్ కూడా సగం తడిసింది. ఇంకా అసలు ఆ కేక్ వాళ్ళకు కూడా నచ్చలేదంట, ఏదో అట్లా తీసుకొచ్చింది కదా అని తింటుర్రిగా. నేనైతే ఫుల్ గా తడిసిన. అసలు అంబ్రెల్లా తీసుకోదాం అనుకున్నా, మర్చిపోయినా. బాయ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.